నమస్తే మా పొద్దున్నే కానీ నిహారన్ మనోడు ఒకడు ఉంటాడు. మన దగ్గర నుంచి సడన్ ఒక కాల్ వచ్చింది. ఇంద్రాయుడు పొద్దుగల చేసిందని చూస్తుండే. నార్మల్ గా అప్పుడప్పుడు మాట్లాడతా. లిఫ్ట్ ఎంగనే మన పాత బీటెక్ దోస్తుగాడు ఆడ కూర్చొని మండి తింటుండు. సో మా వాళ్ళు ఆడ ముగ్గురు బయటికి పోయాడు మండి సిట్టింగ్ వేసిరు అన్నట్టు. ఇక నన్ను రెచ్చగొడదామని చెప్పి కాల్ చేసిరు. అంటే ఒకప్పుడు మండి నేను ఒక ఫుల్ ప్లేట్ మొత్తం ఒక్కరిని తింటుండే, సింగిల్ కూడా కాదు, ఫుల్ ప్లేట్ ఒక్కరిని కంప్లీట్ చేస్తుండే. అది మన కెపాసిటీ ఒకప్పుడు. అందుకే ఐ యూస్ టు బి 95 బ్యాక్ దెన్. సో ఇక ఏదో నార్మల్ గా క్యాచ్ అప్ అయినాం. అండ్ పొద్దున్నే లేవంగానే కాల్ మాట్లాడినా కదా, చాలా హ్యాపీగా ఉంది. లేవంగానే దోస్తుగాలతో మాట్లాడినాం కదా, మన చెవులకి మంచిగా సుప్రభాతం అయింది, మన నోటి నుంచి కూడా మంచిగా సుప్రభాతం పోయింది. సో ఇట్ వాస్ ఫన్. అండ్ ఐ డోంట్ నో ఇంకొక గంట పండుకోవాలా అని ఉన్నది, చూద్దాం. సో కొంచెం బియర్డ్ సెట్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఆల్సో కొంచెం సైడ్స్ కి కూడా హెయిర్ తీపిద్దామా అని ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ జుట్టు పెంచుదామని ప్లాన్, బట్ సైడ్స్ కి కొంచెం తీస్తే బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం. ఈడనే పక్కనే మనకు ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్ లోనే సలూన్ ఉంది. మంచిగా పోయి హెయిర్ కట్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నా. వన్స్ కొంచెం నీట్ గా గ్రూమ్ అయిపోతే స్నానం చేసుకొని షర్ట్ చేంజ్ చేయొచ్చు. 2 రోజుల నుంచి ఇదే వేసుకొని వస్తున్నా. ఓకే, 2 రోజులు కాదు, 1.5 day. Guys, I'm going to get a haircut. I'm so excited. I'm gonna look so good. ఇది అసలు ఏం కోఇన్సిడెన్స్ రా ఇది? మేము ఇప్పుడే హెయిర్ కట్ అని చెప్పేసి ఏదో అన్నా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నా, వాడిగో ఈ రీల్ చూపించాడు. మనకి ఇట్లాంటి పరిస్థితి రాకపోతే అదే హ్యాపీ. ఏదో ఈ యూనివర్స్ ఇంటిస్తుంది కావచ్చు, ఐ డోంట్ నో. బట్ ఏందో అసలు మార్క్ గాడ అయితే అసలు మన మాట ఇంటలేడు బాబాయ్. సారీ, మాట ఇంటలేడు కాదు, ప్రతి ఒక్క మాట ఇంటుండు బాబాయ్. గలీజే తయారవుతారు. లేకపోతే మనమేదో చెప్పుడేంది, అది ఇన్స్టాగ్రామ్ లో రీల్ వచ్చుడేంది. అరే ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ద మార్నింగ్ విత్ అ కాఫీ. వెయిట్, ఐ థింక్ మన కాఫీ కోసం ఒక కొత్త కాఫీ మగ్ ఉందనుకుంటా. లెట్స్ సీ ఇఫ్ వి హ్యావ్ ఇట్. అండ్ మనం ఎప్పుడో ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు వెల్కమ్ కిట్ ఇచ్చారు. ఇది ఎప్పుడో ఓపెన్ చేసి అన్బాక్స్ చేసిన, బట్ దీంట్లో ఉన్న స్టఫ్ ఇప్పటి వరకు వాడుకోలేదు. ఒక హుడీ ఉంది, ఒక వాటర్ బాటిల్ ఉంది, అండ్ 2 pens ఉన్నాయి. కాఫీ తాగుతున్నాం కదా, కాఫీ మగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ లేదు. ఇట్స్ ఫైన్. కాఫీ మగ్ ఉంటే బాగుంటుంది. బట్ యా, సాలిడ్ వాటర్ బాటిల్. Ma, it looks like this has stopped working. RIP. Just then. I don't know. Return from the dead, I think. It started working again. A few moments later. Barbershop is me. How can I assist you? Hello, I'm looking for haircut and beard trim. Do you have any slots available today? So it'll be about 5 o'clock. 5 o'clock? Okay, sounds great. Can you block that for me? Yeah, I can. I need to put you on a brief hold and then I'll be right back with you, okay? Sure, thank you so much. Alright, thanks for holding. What's your phone number? It's 4433. Alright, see you then. See you soon. Yeah, Bye. thank you so much. Yeah, you're welcome. Cheers. Alright. విరాట్ కోహ్లీ ఫోటో చూపిద్దాం. ఇది ట్రై చేద్దాం. లెట్స్ సీ. $54 అవుతుందంట బాబాయ్ హెయిర్ కట్ అండ్ బియర్డ్ ట్రిమ్ కి. సో ఇట్స్ గోనా బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హెయిర్ కట్ నా జీవితంలో ఇప్పటి వరకు, ఐ థింక్. యా, అంటే ఐ రియలీ డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఎక్కువ తిరగడానికి కూడా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం కార్ లేదు. అండ్ రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ పనిలో బిజీ అయిపోతాం. సో మనకి పోవడానికి మళ్ళీ టైం దొరకదు. చేపిచ్చేద్దాం, ఇట్స్ ఓకే. అండ్ ఇట్స్ 2 PM రైట్ నౌ. మనకి 5 PM అపాయింట్మెంట్ దొరికింది. ఇక్కడ కిందికి దిగంగానే పక్కనే జెనీస్ ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది కదా, అదే పక్కనే ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆల్ రైట్, ఇట్స్ 2:30 PM రైట్ నౌ. మన అపాయింట్మెంట్కి ఇంకా 2.5 hours టైం ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత గ్రాసరీస్ అన్ని కొనుక్కొని వద్దాం. యాక్చువల్లీ ఈరోజు మీల్ ప్రెప్ ప్లాన్ చేస్తున్నా. అంటే రేపటి నుంచి ప్రతి ఒక్కటి క్యాల్కులేటెడ్ మీల్స్ తిందామని ప్లాన్ ఉంది. దీని గురించి సాయంత్రం గ్రాసరీ షాపింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ నౌ ఐ డోంట్ నో. ఫ్రిడ్జ్ లో ఎగ్స్ ఉన్నాయి కదా, స్క్రాంబుల్డ్ ఎగ్స్ వేసుకొని తిందాం అనుకుంటున్నా. బేసిక్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఎక్కువ హడావిడి వద్దు. లైట్ గా బటర్ వేద్దాం, కొంచెం గార్లిక్ వేద్దాం, ఎగ్స్ వేద్దాం, స్క్రాంబుల్ చేద్దాం, పైన మసాలాస్ వేద్దాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఎగ్స్, జస్ట్ సమ్ సాల్ట్, pepper and egg masala and secret ingredient Maggi masala, a little bit of ghee, garlic, Meanwhile, మొన్న మనం ఆర్డర్ చేసినాం కదా మన కెమెరాకి చిన్న లైట్, అది వచ్చినట్టుంది. అన్బాక్స్ దిస్. డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద డబ్బా, కేబుల్, సిలికా జెల్ అండ్ ఫ్లాష్ లైట్. ఓకే, చాలా చిన్న ఫ్లాష్ లైట్. వావ్, 3 brightness లెవెల్స్ ఉన్నాయి. నైస్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ యాక్చువల్లీ మేక్స్ అ డిఫరెన్స్ ఇన్ ద వీడియో. Level 2, Level 3. ఇప్పుడు ఇది ఇట్లా పట్టుకొని తిరగచ్చు. కాకపోతే డెఫినెట్లీ కళ్ళు అయితే బ్లైండ్ అవుతున్నాయి. డైరెక్ట్ కళ్ళ మీద లైట్ పడుతుంది మా. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాత్రి మనం బయట తిరిగేటప్పుడు ఉండే సినారియో. ఇంత చీకటి ఉంటుంది అనుకుందాం. ఐ థింక్ యూ కెన్ సీ మీ అండ్ ఐ కెన్ టాక్ టు యూ డైరెక్ట్లీ. చాలా బాగుంది ఇది. అండ్ నౌ Level 2.
ఇది కొంచెం బ్రైట్నెస్ పెంచింది. ఐ థింక్ ఇది కూడా బాగానే ఉంది. అండ్ లెవెల్ 2 పెట్టగానే కళ్ళు ఎక్కువ దొబ్బుతున్నాయి. ఐ కెన్ డెఫినెట్లీ ఫీల్ ఇట్. లెవెల్ 3 పెడితే ఇంకా నాకేం కనబడట్లేదు అట్లుంది. వావ్, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్రైట్ ఉంది బాబాయ్. లైక్ లిటరలీ మొత్తం రూమ్ మొత్తంని ఇంత చిన్న లైట్ బ్రైట్ చేస్తుంది అంటే విచ్ ఇస్ నైస్. బాగుంది. బేసిక్గా కార్ నడిపేటప్పుడు హెడ్ లైట్లు చూడకుండా ఉండేటప్పుడు ఎట్లా ప్రయత్నిస్తామో అట్లా నడపాలి ఇప్పుడు. గుడ్ పర్చేస్. అండ్ ఐ థింక్ లెవెల్ 1లో ఉండడానికి ప్రయత్నిద్దాం. Flashback. We still have about 1 hour left for our appointment. అప్పటి వరకు గ్రోసరీస్ కొనడానికి ఒక లిస్ట్ తయారు చేసుకుందాం. అండ్ యాజ్ ఐ మెన్షన్, కొంచెం క్యాల్కులేటెడ్ గా ఇప్పటి నుంచి క్యాలరీస్ మెజర్ చేసుకుని తిందాం అనుకుంటున్నా. బికాస్ కొన్ని రోజుల నుంచి డైట్ మనది మొత్తం ఆఫ్ లోనే ఉంది. సో రేపటి నుంచి మొత్తం ట్రాక్ లో పెట్టాలి కాబట్టి గ్రోసరీస్ ఏం కొందాము. చికెన్ కొనేది ఉంది, కొంచెం మిల్క్ కావాలి, బ్రెడ్ కావాలి, అంత బేసిక్ స్టఫ్. మరీ కాంప్లికేట్ చేయకుండా, మరీ సప్పకూడు తినకుండా, రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టు సెట్ చేద్దాం. ఎనీవేస్, ఫస్ట్ లెట్స్ గో మేక్ అవర్ గ్రోసరీ లిస్ట్. End of flashback. We are off to haircut and yeah, I forgot my sunglasses again. But actually మన ఇంటి నుంచి పక్కన గల్లీలో బార్బర్ షాప్ కాబట్టి ఎక్కువ టెన్షన్ లేదు. I don't know, లైట్ గా టెన్షన్ అవుతుంది. Let's see how it goes. We are here. పై అవుతుంది బట్ ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. So this is the style that we are going for. Let's see how it goes. 10 seconds later. 37 minutes. And we are done. ఇంటికి పోయి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత యాక్చువల్గా ఎట్లా సెట్ అయిందో తెలుస్తుంది. బట్ యా, ఎక్స్పీరియన్స్ టాప్ నాచ్, ప్రీమియం కాదు, ఓకే. విరాట్ కోహ్లీ హెయిర్ కట్ రవిచంద్రన్ అశ్విన్ లక్కున్నారా వాడు. ఎంత 50 కట్టినావు నిజంగానే? $54 బ్రదర్. Later. యా, ఐమ్ ఆల్ ఫ్రెష్డ్ అప్ అండ్ ఐ ఫీల్ నైస్. మంచిగా ప్రశాంతంగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ డూ ఇస్ లెట్ మీ షో యూ. మన లాకెట్ తెగిపోయిన ఉండే కదా, ఇప్పుడు మంచిగా హనుమంతుడికి మొక్కి మళ్ళీ వేసుకుందాం. లాస్ట్ కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, మనం కంపారిటివ్లీ కొంచెం డౌన్ కూడా ఉన్నాం. మేబీ లేనందుకేమో. నెక్స్ట్ ఇప్పుడు మనం కంప్లీట్ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొన్న మనం అనుకున్నాం కదా 3 రోజులు, ఈ వీకెండ్ వరకు కొంచెం డౌన్ టైం తీసుకుందాము, కొంచెం ఎనర్జీ మళ్ళీ సెట్ చేసుకుందాం, సెట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాము అని ఏదైతే అనుకున్నామో, ఇట్ ఈస్ టైమ్ టు డూ దట్ ఫ్రమ్ టుమారో. అండ్ ఐ థింక్ ఐమ్ కంపారిటివ్లీ ఇన్ అ బెటర్ పొజిషన్ రైట్ నౌ అండ్ ఐమ్ రెడీ టు డూ ఎవ్రీథింగ్ అగైన్. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ ఇట్ మోర్ ఎఫిషియెంట్లీ. ఇన్ని రోజుల నుంచి మనం ఏవైతే అనుకున్నామో అవి చేస్తున్నాము, కాకపోతే చేసే టాస్క్లని బాగా ఫ్లెక్సిబుల్ పెట్టుకున్నాం. అంటే డే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ టాస్క్లని మనం కంప్లీట్ చేయాలి అనే ఇంటెన్షన్ తో చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వారం రోజులు కొంచెం టైం బ్లాకింగ్ చేసుకుందాం. అంటే డెడికేటెడ్ గా మొత్తం క్యాల్కులేటెడ్ గా జరిగేటట్టు చూద్దాం ఒక వారంని. అఫ్ కోర్స్ మనం ఎంత క్యాల్కులేటెడ్ గా చేసుకుందాం అనుకున్నా ఏదన్నా ఒకటి జరుగుతూనే ఉంటే మనం ఆఫ్ ట్రాక్ పోతూనే ఉంటాం. బట్ ఆఫ్ ట్రాక్ పోయినా కానీ మళ్ళీ మనం ఆన్ ట్రాక్ వచ్చేటట్టు ప్రయత్నిద్దాం. సో బేసిక్ గా మనం ఆఫీస్కి వెళ్ళడానికి ముందు ఒక 9 కంటే ముందే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని పోదాం. నెక్స్ట్ మనం కడుపులో వేసే క్యాలరీస్ ని కూడా కొంచెం క్యాల్కులేటెడ్ గా తిందాం. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఇప్పుడు పోయి మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో చూసుకోవాలి. చేద్దాము, చేసేపట్లో చేద్దాం. అది కూడా అది చూసి రేపటి నుంచి క్యాల్కులేటెడ్ గా తినడానికి ప్రయత్నిద్దాం. అండ్ దానికోసం అగైన్ గ్రోసరీ స్టోర్ కి పోయి గ్రోసరీస్ తీసుకొని రావాలి, తెచ్చుకుందాం. అది కూడా నెక్స్ట్ క్యాలరీస్ అన్ని క్యాల్కులేట్ చేసి పెట్టిన తర్వాత రేపటి నుంచి మనం ఇదంతా ఫాలో అయిదాం అనుకుంటున్నాం కాబట్టి రేపటికి మొత్తం మీల్ ప్రెప్ ఈ రోజు నుంచే ప్లాన్ చేసి పెట్టాలి. సో అది కూడా చేద్దాం. తర్వాత మంచి డిన్నర్ చేయాలి, పడుకోవాలి. రేపటి నుంచి వేరే లెవెల్ ఇచ్చి పడేయాలి. అండ్ ఇట్స్ ఆల్రెడీ 7:30 రైట్ నౌ. సో వీ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ డూ ఇట్ ఫాస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ టైమ్ బ్లాకింగ్. అండ్ అప్పటి వరకు ప్రోటీన్ బార్ తిందాం, పని చేసుకుందాం. జస్ట్ డన్ బ్లాకింగ్ ద డే ఫర్ టుమారో. అండ్ ఈ వైట్ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆఫీస్ వర్క్ ఉంటుంది. లెట్స్ సీ ఇఫ్ యూ క్యాన్ ఫాలో దిస్ టైం టేబుల్ టుమారో. ఇప్పుడు కాదు, బేసిక్ గా నేను ఎప్పటి నుంచో టైం బ్లాకింగ్ చేస్తుండే. క్యాలెండర్ ఓపెన్ చేసి బ్లాక్స్ అన్ని తయారు చేసుకొని పెట్టుకుంటుండే. ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి అని. మరీ మైన్యూట్ గా పొద్దున్న లేచి బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, అట్లా మరీ డీటెయిల్ గా మైక్రో డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా జస్ట్ మార్నింగ్ రొటీన్ అని చెప్పేసి ఒక బ్లాక్ ఈ టైప్ చేసుకుంటుండే. ఒక 2 నెలల నుంచి కరెక్ట్ చేస్తలేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్ గా ప్లాన్ చేసుకుందాం. అండ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ అస్. మనకి క్యాలెండర్ సెట్ చేయడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. షాపింగ్ లిస్ట్ అయితే రెడీగా ఉండే కదా, సో ఇన్స్టాకార్ట్ లో ఆర్డర్ పెట్టేసిన. యాక్చువల్ గా పక్కన హోల్ ఫుడ్ స్టోర్ కి పోయి తీసుకుందాం అని అనుకున్నా. మనకి ఇప్పుడు పొయ్యి కొనడానికి ఎక్కువ టైం లేదు అండ్ ఇక్కడ ఏదో డిస్కౌంట్ అని అన్నాడు. సో ఆర్డర్ పెట్టేసిన. గంట 1.5 hour అవుతుంది అంట డెలివరీ కావడానికి. ఎందుకో సడన్ గా వీడియో యూట్యూబ్ లో రికమెండేషన్ వచ్చింది మా చికెన్ బిర్యానీది. ఐ డోంట్ నో, నౌ ఐ యామ్ క్రేవింగ్ బిర్యానీ. డైట్ క్యాలరీస్ ఏమేమో అనుకున్నాం. I really want to eat chicken biryani right now. ఆర్డర్ పెట్టేసా చికెన్ బిర్యానీ. అంటే ఇప్పుడు మనం మీల్ ప్రెప్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఉండడానికి టైం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అంతా మ్యారినేట్ చేసి పెడతాం, నాకు చాలా టైం పడుతుంది. అందుకని ఇప్పుడు ఆర్డర్ చేసినా ఏమన్నా కానీ నాకు తెలియదు తింటాను అంతే. బిర్యానీ డన్, ఫిక్స్, బాయ్. ఎక్కువ స్ట్రెస్ వద్దు, బిర్యానీ తిందాం, ఇచ్చి పడేద్దాం. 1 hour later. హే, ఇట్ లుక్స్ లైక్ మన ఆర్డర్ డెలివరీ అయింది ఫుడ్ది.
ఫుడ్ డెలివరీ అయింది బానే ఉంది. మన ఇన్స్టాకార్ట్ ఆర్డర్ చూస్తుంటే 11:30 వరకు డెలివరీ అవుతుందంట, విచ్ ఇస్ 1.5 hours ఫ్రమ్ నౌ. ఎక్స్పెక్టెడ్ టైం కంటే చాలా ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో, ఆల్మోస్ట్ 40 minutes ముందు షాపింగ్ స్టార్ట్ చేసిండు మన షాపర్. బట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోనా టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఇంకొక గంటన్నర దాకా అయ్యేటట్టు ఉంది మనకు డెలివరీ అవ్వడానికి. సో అది డెలివరీ అయిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టి అదంతా చేయడానికి ఇట్ విల్ బి టేకింగ్ అస్ లైక్ 2 AM in the morning or something like that, which is not good. Of course మన చేతిలో ఏం లేదు, ఆ గ్రాసరీస్ అంతా డెలివరీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. బయటికి పోయి కొనుక్కొచ్చుకుంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఆర్డర్ పెడితే వీడు ఇంకా లేట్ చేస్తున్నాడు. బట్ ఇట్స్ ఫైన్. రేపు మండే ఎట్లాగో రిమోటే కాబట్టి రేపు మధ్యాహ్నం టైంలో అట్లా మొత్తం చికెన్ ప్రెప్ చేసి పెట్టొచ్చు. సో లెట్స్ డూ ఇట్ టుమారో. మన ఇన్స్టాకార్ట్ ఆర్డర్ కూడా వస్తే బాగుంటుండే, మంచిగా డైట్ కోక్ ఉంటుండే. బట్ అదృష్టం లేదనుకుంటా. చాలా మంచోడు, అనియన్స్ సపరేట్ గా పెట్టిండు నీట్ గా. ఫర్గాట్ టు టెల్ యూ, ఇక్కడ చికెన్ బిర్యానీ buy 1 get 1 ఉండే, అంటే మనకు కూపన్ ఉండే. సో 2 ఆర్డర్ చేస్తే మనకి 50% డిస్కౌంట్ వచ్చింది. సో 2 పెట్టేసిన. ఐ డోంట్ నో వై. ఐమ్ హంగ్రీ. సర్వింగ్ సైజ్ కూడా ఏం పెద్దగా ఏం లేదు, లిటరలీ నా చేతి కంటే చిన్నగా ఉంది. వైడ్ యాంగిల్ లెన్స్ లో పెద్దగా కనిపిస్తుండొచ్చు, జర ఆగం పడాల్సిన అవసరం లేదు. లెట్స్ ఎంజాయ్ బిర్యానీ. ఫర్ దట్ ఐ వాంట్ ఇట్ గర్మా గరం బిర్యానీ. సో ఐల్ గో మైక్రోవేవ్ దిస్ ఫర్ like 1 minute. వేడిగానే ఉంది, బట్ స్టిల్ ఐ వాంట్ ఇట్ లైక్ గర్మా గరం బిర్యానీ. సో ఐల్ గో మైక్రోవేవ్ ఇట్ ఫర్ like 1 minute and I'll be back. So we got chicken dum biryani. I'm happy. It's 11:12 right now and మన గ్రోసరీస్ ఇంకా డెలివరీ కాలేదు. I'm still waiting for that. ఇంకా heading to you soon అనే ఉంది. I'm already exhausted, but right now I'm editing yesterday's video. కొంచెం ఆ bits and pieces ఉండే. I'm editing that right now. Soon after. And మన గ్రోసరీస్ వచ్చినాయి బాబాయ్. It's about 12 AM right now and we are done for the day. Actually 2 గంటల ముందే వండుకుందామని ఫిక్స్ అయినా, ఎందుకంటే రేపు పొద్దున 6కి లేవాలి కదా. బట్ గ్రాసరీస్ ఇప్పుడే డెలివరీ అయినాయి. హ్యాడ్ టు బి అవెక్ అండ్ ఎడిటింగ్ కూడా ఇప్పుడే అయిపోయింది. సో గ్రాసరీస్ ఎక్స్క్యూజ్ అవసరం లేదు, ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ there is so much stuff that we have to complete tomorrow. Really looking forward to that. I know నేను రూమ్ క్లీన్ చేసినాం కాబట్టి ఈ రోజు రూమ్ చూపిస్తా అని చెప్పిన. ఎందుకో ఈ రోజు బయటికి పోయినాం కదా, ఇంకా అంతా ఆ వైబ్ లోనే ఉండే. రేపు ఎట్లాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా, చికెన్ ఉండేటప్పుడు రేపు రూమ్ మొత్తం చూపిస్తా. సో అది కథ. అండ్ అంతే మరి, బాయ్.